హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షార్ట్ వీడియో గైస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళైతే మేమందరం ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం అనమాట. ఫస్ట్ అయితే మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయాం. ఏదైనా బస్సులో సెటిల్ అయిపోయింది. నేనైతే కావాలకి వెళ్ళే లోపల మంచిగా ఒక నిద్ర అయితే వేసేసాను బస్సులోనే, సీట్ వాల్ చేసి. గూడ్స్ ఆగుంది, ఎక్కుతాం మమ్మీ. నేను ఎక్కరు, నేను అదేనది అది తిరుపతి పూరి ఎక్స్ప్రెస్. ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చో ఉన్నాం. మాకు ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద ఆగద్దో తెలీదు. ఇందానికి మా మమ్మీ అది థర్డ్ అంటుంది, ఇది నేను చెప్తున్నా అది థర్డ్ మమ్మీ, ఇది ఫోర్త్. ట్రైన్ ఎక్కడ ఆగద్ది అంటే టికెట్లో చూడమంది. టికెట్లో నాకు కనిపించలేదు గైస్. చెప్పు మమ్మీ, ట్రైన్ ఆడ ఆగది? పట్టాల మీద ఆగద్దండి గైస్, నాకు తెలియదు. మీకైతే అర్థమైపోయింది నేను రైల్వే స్టేషన్లో ఉన్నాను అనేసి, కానీ ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పలేదు. ఈ వీడియో ఎండ్ అయిపోయే లోపల చెప్తాను. మేము చాలా త్వరగా వెళ్ళాము, ట్రైన్ టైం అయిపోతుందేమో అని టెన్షన్లో వెళ్ళాము. బట్ ట్రైన్ 1.5 అవర్ వరకు డిలే అయింది గైస్. అక్కడ ఎంతసేపు వెయిట్ చేసామంటే విసుగు వచ్చేసింది నాకు ఫస్ట్ టైము. ఇంకా అక్కడ చూడండి, అక్క చెల్లెలు చాలా రోజుల తర్వాత కలిసారనమాట. మా పెద్దమ్మలు ఆల్రెడీ నెల్లూరులో ఈ ట్రైన్ ఎక్కేశారు, మేము కావల్లో ఎక్కామన్నమాట. వాళ్ళిద్దరు హ్యాపీనెస్ కంతు లేదు గైస్. మాట్లాడుకుంటూనే ఉన్నారు. చిన్నగా మాట్లాడండి మమ్మీ అంటే అబ్బే వినలేదు. అంత డిస్కషన్లో కూడా ఏ స్టేషన్ వెళ్ళిపోయింది అని అడిగారనమాట నన్ను. పోనీ ఆ పేరు చెప్పాక పట్టించుకున్నారంటే పట్టించుకోలేదు గైస్. ఇంకా అలా మాట్లాడుకుంటూ నైట్ 7 o'clock అలాగా మేము విజయవాడ వరకు వచ్చేసామన్నమాట. నాకు ఈ బ్రిడ్జ్ మీద వెళ్తుంటే చాలా భయం వేస్తుంది గైస్. ఎత్తైన ప్రదేశాల్లో ట్రైన్ వెళ్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. ఇంకా మొత్తానికి మేము ట్రైన్ అయితే దిగేసాం. ఇద్దరు మేము ఎక్కిన ట్రైన్ ఏదో వెళ్ళిపోతూ ఉంది. దానికి బాయ్ చెప్పేసి మేమందరం స్టేషన్ నుంచి బయటకు వస్తూ ఉన్నాం అనమాట. ఒక 5-6 మెంబర్స్ వరకు వెళ్ళాము మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అన్నమాట. సో తుని రైల్వే స్టేషన్ మేము దిగాము. అక్కడికి వెహికల్ పంపించారు. సో అక్కడి నుంచి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మేము వెళ్ళిన పని అయిపోయింది. ఈవినింగ్ అక్కడ తిరునాళ్ళు జరుగుతుంది వాళ్ళ ఇంటికి దగ్గరలోనే అని చెప్పేసి అని వెళ్ళామన్నమాట. ఉప్పుమాక టెంపుల్ మీరు ఎంతమందికి తెలిస్తే కమెంట్ చేసేయండి. అయితే ఆ కొండ మీద అనమాట టెంపుల్. 300 స్టెప్స్ వరకు ఎక్కాలి. మాకంత టైం లేదు, మళ్ళీ నైట్కి మేము రిటర్న్ అయిపోవాలన్నమాట. ఆ రోజే అప్పటికే టైం 7 అయింది. మేము 10 o'clock రిటర్న్ అయిపోవాలి. ఇంకా పైకి వెళ్ళి కిందకు వచ్చేసరికి లేట్ అయిపోద్దని కింద ఉండే టెంపుల్ అయితే దండం పెట్టేసుకున్నాం అనమాట. అక్కడ షాప్స్ ఉన్నాయి గైస్, అసలు మామూలుగా లేవు. అసలు తిరునాళ్ళు ఎంత బాగా జరుగుతుందంటే ఒక పెద్ద జాతరలా జరుగుతుంది అనమాట. ఇది ఇవాళ మన వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ పావని సాయి.